ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన మోహనవాణి ఛానల్ ద్వారా 7 వారాల వెంకటేశ్వర స్వామి అని మన అందరి చేత ముద్దుగా పిలువబడేటటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి స్థల పురాణం చరిత్ర ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ వాళ్ళు కొంతమంది చిన్న తిరుపతి అని మన ఏలూరుకి కొంచెం దూరంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమలను కూడా వాళ్ళు బాగా కీర్తిస్తారండి. బాగా ఎక్కువ మంది వెళతారు. కోనసీమ తిరుపతి అని పిలువబడేటటువంటి ఈ వాడపల్లిలో ఎర్రచందన స్వరూపుడుగా ఉంటాడు వెంకటేశ్వరుడు. 7 శనివారాలు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యఫలం. ఏమిటి 7 అనేటువంటి సంఖ్య అనేది మనం 7 కొండల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నాం. 6 చక్రాలు, 6 చక్రాలు దాటితే సహస్రార కమలానికి వెళతాం. అదే తిరుమల కొండ, అదే వెంకటాద్రి. సరే, ముందు ఈ క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఆత్రేయపురం పూతరేకులకి ప్రసిద్ధి అండి ఆత్రేయపురం. మా కోడలు రాజమండ్రి వాస్తవ్యురాలు కాబట్టి మేము అనేక సార్లు ఈ ప్రాంతాలని సందర్శించడం జరిగింది. మా వియ్యంకుడు వియ్యపురాలు వెంట పెట్టుకొని మరీ అన్నీ చూపించారు. ఇవన్నీ పచ్చని కోనసీమ అండి. మేము మొట్టమొదటిసారి గోదావరి పుష్కరాలకు వెళ్ళాం 12 ఏళ్ల క్రితం, 11 ఏళ్ల క్రితం. ఎందుకంటే 2027లో వస్తోంది కదా మళ్ళీ గోదావరి పుష్కరాలు. ఖచ్చితంగా 12 ఏళ్ల క్రితం జరిగినటువంటి పుష్కరాలకు మేము వెళ్ళినప్పుడు ఆ సీమను చూసేసరికి నా భార్యామణి యొక్క మనస్సు చాలా ఆకర్షితమైంది. ఆహా, ఈ ప్రాంతం నుంచి మన కోడలు వస్తే బాగుండు అన్నదండి. నిజంగా దైవం తథాస్తు అంటాడు కదా, పైనుండి తథాస్తు దేవతలు మాకు రాజమండ్రి నుంచి లభించింది బంగారు తల్లిలాగా. సరే, అది పక్కన పెడితే గోదావరి నది ఒడ్డున గౌతమి పాయలో వాడపల్లి గ్రామం ఉంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి. అవునా? ద్వాపర యుగంలో కృష్ణుడే కలియుగంలో వెంకటేశ్వరుడిగా వచ్చాడు. ఆయనని పాలిచ్చి పెంచినటువంటి యశోదామాతే ఉకళమాతగా వచ్చింది అని కూడా మనకి వెంకటాద్రి పురాణం చెబుతోంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినట్టు స్థల పురాణం చెబుతోందండి. మామూలుగా ఈ విగ్రహ ప్రతిష్టలు మానవ ప్రతిష్టలు ఉంటాయి, ఋషి ప్రతిష్టలు ఉంటాయి, దేవ ప్రతిష్టలు ఉంటాయి, అలాగే స్వయంభువులు ఉంటాయి. స్వయంభువు అంటే తానంతట తాను వెలిసినటువంటి విగ్రహం. ఎవరు చెక్కల, ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు, దొరుకుతుంది. అది స్వయంభువు. స్థల పురాణం వల్ల మనకు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని కోనసీమలో ఉండేటువంటి తిరుపతి అని కూడా పిలుచుకుంటారండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మామూలుగా మూల విరాట్ ఎక్కడైనా సరే నల్లటి రాతితోటి చెక్కుతారు. అదే జైపూర్ వైపు అయితే ఈ మధ్య పాలరాతి విగ్రహాలు
అక్కడి నుంచి వస్తున్నాయి మనకి. దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా స్వామి కానీ ఇలా. అయితే ఇక్కడ మూల విరాట్ విగ్రహం మాత్రం ఎర్రచందన స్వరూపుడు, రెడ్ శాండల్వుడ్ అంటాం కదా, ఎర్రచందనంతో మలచబడినటువంటి స్వయంభూ విగ్రహం అండి. ఇది రాతి విగ్రహం కాదు. శంఖము, చక్రము, గద మొదలైనటువంటి ఆయుధాలని ధరించినటువంటి విగ్రహం మనకు కనపడుతుంది. ప్రపంచంలో అత్యంత అరుదైనటువంటి ఎర్రచందన వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడండి. అందుకే ఎర్రచందన రూపుడు, గంధపు వెంకన్న అని కూడా నామాంతరాలు ఉన్నాయి స్వామికి. 1000 నామాలతో కీర్తింపబడే స్వామికి పేర్లకేం తక్కువండి. వాడపల్లి క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి ఈ మూల విరాట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎర్రచందనంతో చేశారు. ఆలయంలో స్వామివారికి కుడివైపున వేణుగోపాల స్వామివారు ఉంటారు. ఉత్తరం వైపు అలర్మేల్ మంగమ్మ ఉంటుంది. ఆగ్నేయంలో భగవద్రామానుజుల విగ్రహం ఉంటుంది. దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. శివకేశవులకి ఎక్కడా భేదం లేదండి. అలా భేదం పాటించేవాడు నాశనం అయిపోతాడని విష్ణు పురాణంలో చెప్పారు, శివపురాణంలో చెప్పారు. ఇక స్థల పురాణం గురించి ఆలోచిస్తే, నారద మహర్షి యొక్క తపోఫలం వల్ల ఇది లభించింది ఈ యొక్క స్థానం అని. పూర్వం సనక సనందనాది మహర్షులు వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని దర్శించుకోవడానికి వెళ్ళారు. భూలోకంలో పాపాలు, అన్యాయాలు, అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాటిని తగ్గించే మార్గం చెప్పమని మన కోసం వాళ్ళు అడిగారు. మహర్షులు ఎప్పుడు కూడా మానవుల యొక్క శ్రేయస్సు కోసమే పాటుపడుతూ ఉంటారండి. అందుకని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు చెప్పాడు, కలియుగంలో అర్చాస్వరూపంతో భూలోకంలో సమస్త మానవాళి యొక్క పాపాలని కడుగుతున్నటువంటి గౌతమి గంగా ప్రవాహంలో, ఆ మార్గంలో నౌకాపురం అనేటువంటి ప్రదేశంలో మహాలక్ష్మి సమేతంగా ఒక చందన వృక్ష పేటికలో నేనుంటాను అని చెప్పాడు. అంటే చందనంతో తయారు చేసినటువంటి ఒక పెట్టె, ఆ పెట్టెలోకి నేను వచ్చి ఉంటాను దారు విగ్రహ రూపంలో. ఈ విషయాలని అక్కడే ఉన్నటువంటి నారదుడు కూడా విని ఆనందపడి ప్రజలందరికీ తెలియజేయాలని బయలుదేరాడు, భూలోకానికి వచ్చాడు. నారదుడు మహానుభావుడండి. భగవంతుడి యొక్క వైభవాన్ని ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటాడు. గతంలో నాసికా త్రయంబకేశ్వరం నుంచి వెంకటేశ్వర స్వామి యొక్క ఈ దారు విగ్రహం ఈ గౌతమి గంగలో కొట్టుకుని వచ్చిందండి. ఎక్కడి నుంచి? గోదావరి నది పుటకలు, నాసికా త్రయంబకం అంటాం, నాసిక్. నారద మహర్షి స్వామివారిని కనుగొన్నాడు. తన స్వహస్తాలతోటి ఇక్కడ ప్రతిష్ఠించాడు. వెంకటేశ్వరుడు అని పేరు పెట్టాడు. నారద మహర్షి వల్ల తెలిసిన విశేషాలతోటి ఆ అర్చావతార రూపానికి గౌతమి తీరంలో ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి అందులో ఈ మూర్తిని ప్రతిష్ఠ చేసి పూజించటం మొదలుపెట్టారు భక్తులంతా. నారదుడు అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి మొట్టమొదట దీనికి నారదపల్లి అని అనేవాళ్ళు. ఇదే కాలక్రమేణా వాడపల్లిగా మారిపోయింది. మన నోళ్లలో పడి ఊళ్ళ పేర్లన్నీ మారిపోతూ ఉంటాయి. దక్షారామాన్ని ద్రాక్షారామంగా మార్చేశాం కదా, మనకు ద్రాక్ష అంటే ఇష్టం కదా, అందుకని ద్రాక్షారామం. దక్షుడి యొక్క ఆరామం అది, కానీ మన నోళ్లలో పడి ద్రాక్షారామం అయిపోయింది. నేను గనక దక్షారామం అన్నా కూడా ఏమిటినా ద్రాక్షారామం అయితే ఇట్లా అంటున్నాడు అని అనుకునే రోజులు వచ్చేసినాయి ఇవాళ. అది పరిస్థితి. సరే, స్వామివారు కొద్ది రోజులకి ఈ నౌకాపురి ప్రజలకి
గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్నటువంటి చందన వృక్షం కనిపించింది. చందనపు వృక్షం. ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళారు. వాళ్ళకి సాధ్యం కాల. ఎందుకని అది మాయమైపోతూ ఉన్నది. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడి యొక్క కలలో స్వామివారు కనపడ్డాడు. కలి ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు. తెల్లవారకు ముందే అందరూ శుచిగా ఈ గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులై మంగళవాయిద్యాలతోటి నౌకలో నదీ గర్భంలోకి వెళ్ళండి. అప్పుడు మీకు కృష్ణ గరుడు పక్షి వాలి ఉన్నటువంటి చోటు కనపడుతుంది. నల్లటి గరుడ పక్షి. నేనున్నటువంటి చందన పేటిక మీకు దొరుకుతుంది అని స్వామివారు చెప్పాడు కలలో. అంతటా ప్రజలు స్వామి చెప్పిన విధంగా చేశారండి. అప్పుడు ఆ చందన పేటికలో శంఖము, చక్రము, గద మొదలైనటువంటివి ధరించి శ్రీమన్నారాయణుడి యొక్క విగ్రహం కనపడింది. గ్రామస్తులు అమితంగా సంతోషపడ్డారు. ఆ అర్చావతార రూపానికి గౌతమి నదీ తీరంలో ఒక దేవాలయాన్ని కట్టి స్వామిని ప్రతిష్ఠ చేసి పూజించడం మొదలుపెట్టారు. ఇది రెండోసారి జరిగింది. మొదట్లో నారద మహర్షి, ఆ తర్వాత కలియుగంలో మనం. ఆలయ చరిత్ర మరి పునర్నిర్మాణం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా శిథిలం అయిపోవాల్సిందే. పూర్వపు ఆలయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వల్ల గోదావరికి వరదలు ఎక్కువండి. అందువల్ల కోతలతోటి నదీ గర్భంలో కలిసిపోయింది ఆ గుడి. ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాన్ని పల్లవరాజు అయినటువంటి పినపోతు గజేంద్రుడు అనేటువంటి అగ్నికుల క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు నిర్మాణం చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అదేనండి. 1700 సంవత్సరంలో, అంటే సుమారు ఒక 325 సంవత్సరాల క్రితం ఈ పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకి ఎగుమతులు దిగుమతులు చేసి గొప్ప వ్యాపారం చేసి సంపన్నుడైపోయినాడు. 1759 సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం యొక్క ధూపదీప నైవేద్యాలకి 275 ఎకరాల భూమిని ఇచ్చాడు. అంతేకాదు వజ్ర వైఢూర్యాలను విరాళంగా ఇచ్చాడు. బంగారం ఇచ్చాడు. ఆ బంగారంలో ఈ వజ్ర వైఢూర్యాలన్నీ తాపడాలు చేసి చక్కటి ఆభరణాలన్నీ తయారు చేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆలయంలో పూజలు చేయటం అర్చకులకు భారంగా మారిపోయింది. ఆ సమయంలో భక్త వరదుడైనటువంటి వెంకటేశ్వరుడు స్వయంగా పెద్దాపురంలో ఉన్నటువంటి సంస్థానాధీశుడైనటువంటి రాజా శ్రీవత్ససాయి పెమ్మ గజపతి మహారాజు యొక్క కలలో కనపడ్డాడు. ఆ రోజుల్లో కలల్లోనే కనిపించేవాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే కలియుగ మానవులకి ఆ భగవత్ తత్వాన్ని, శక్తిని దర్శించగలిగే స్థాయి, స్థితి ఉండదండి. అందుకని స్వప్న దర్శనమే ఉంటుంది. కనపడి దైవ సేవలతో పునీతుడివై వైకుంఠం చేరుకుంటావు అని చెప్పి అదృశ్యమైపోయినాడు స్వామి. అంటే నా సేవ చేసుకునే భాగ్యం నీకు ఇస్తున్నాను అన్నాడు స్వామి. అప్పుడు ఆ గజపతి మహారాజు తనకి కలలో కనపడినటువంటి స్వామి వాడపల్లి వెంకటేశ్వరుడని అర్థమైంది. ఆలయంలో పూజాధికాలు ఆర్థిక భారం లేకుండా అర్చకులకి, స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలకి 1759 సంవత్సరంలో తన సొంత ఆస్తి 270 ఎకరాలు రాసిచ్చేశాడు. స్వామివారికి సమర్పించాడు. భగవంతుడికి ఇచ్చింది ఎప్పుడూ విరాళం ఇచ్చామని చెప్పుకోకూడదండి. స్వామికి సమర్పించామని చెప్పుకోవాలి. మనమెంతటి వాళ్ళం విరాళాలు ఇవ్వడానికి? మనకు ఆ సంపదంతా ఇచ్చింది వాడే కదా. వాడిచ్చింది వాడికి ఇవ్వడం గొప్పే ఉంది. ఇక ఈ క్షేత్ర మాహాత్మ్యం, ఇది ముఖ్యమైందండి. 7 శనివారాల వ్రతం. ఈ వాడపల్లి ఆలయంలో భక్తులు 7 శనివారాలు, ఒక్కొక్కసారి 7 ప్రదక్షిణాలు, అంటే 7 ఏళ్ళు 49 ప్రదక్షిణాలు కనుక చేస్తే
7 పుణ్యఫలాలు దొక్కుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు 7 ప్రదక్షిణలు గనక చేస్తే 7 జన్మల పుణ్యఫలం కూడా లభిస్తుందని భక్తులకి ప్రగాఢమైన విశ్వాసం ఉందండి. అందుకని ప్రతి శనివారం వేలాదిగా భక్తుల ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేసి స్వామివారికి తాము మొక్కున్నటువంటి వస్తువులన్నీ ఇచ్చేసి వెళుతూ ఉంటారు. అయితే ఈ 7 వారాలు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి కామ్యకర్మగా అంటే మన మనసులో ఏదో ఒక కోరిక, అది కూడా తీరనటువంటి కోరిక, మానవ మాతృలుగా మనంతట మనం తీర్చుకోలేని కోరిక కోరుకొని ఈ 7 వారాలు నియమనిష్టలతోటి ఉండి చక్కగా 8వ వారం కూడా చేసుకొని, మొన్న ఇటీవలనే ఇక్కడ మా బెంగళూరులోనే మా అల్లుడి యొక్క పెంతల్లి గారు వాళ్ళ ఇంట్లో 7 వారాల వ్రతం చేసుకున్నారు. 8వ వారంగా 8 మంది దంపతుల్ని ఆహ్వానించి వాళ్ళకి వస్త్రాలు పెట్టి చక్కగా ఈ నోమును ఉద్యాపన తీర్చుకున్నారు. అంటే ఎవరైనా సరే తమ మనస్సులో సంకల్పం చేసుకొని గనక ఆ స్వామిని ఈ విధంగా 7 వారాల పాటు చేస్తే వాళ్ళ కోరికలు సిద్ధిస్తాయి. అంటే మన కోరికలు సిద్ధించడానికి గత జన్మల్లో ఉండేటటువంటి పాపాలు కొన్ని అడ్డంకిగా మారతాయండి. ఆ పాపాలను ప్రక్షాళన చేయగలిగిన వాడెవరు? వెంకటేశ్వరుడు. వేం అంటే పాపం అని, కట అంటే పోగొట్టేవాడు. ఆయన పేరులోనే ఉంది వెంకటపతి, వెంకటేశ్వరుడు. కాబట్టి ఆ పాపాలు ఎప్పుడైతే పోతాయో ఈ 7 వారాల్లో అప్పుడు నువ్వు కోరుకున్నది జరుగుతుంది. అంతేకాదు ఎంతటి భయంకరమైన కష్టం వచ్చినా సరే స్వామివారిని 7 శనివారాలు గనక దర్శించుకొని 7 ప్రదక్షిణలు గనక చేస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి. ఎంతోమంది భక్తులకి జరిగిందే ఇది. అందువల్ల ఎప్పుడైతే కొంతమంది భక్తులకి ఇలా ప్రయోజనం సిద్ధిస్తున్నదో అది విస్తరిస్తుపోతుంది. దానివల్ల మరింత మంది వస్తూ ఉంటారు. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో శరీరం సహకరించిన వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తారు. లేదు శరీరం సహకరించని వాళ్ళు 7 ప్రదక్షిణలైనా చేస్తే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వేల మంది వస్తారండి. వాడపల్లి ఆలయంలో ఈ 7 వారాల వ్రతం చేసుకొని 8వ వారం అభిషేకం కనుక చేయించుకుంటే చాలా మంచిది అని నమ్మకం అండి. ఇక ఈ క్షేత్ర విశిష్టత గురించి మనం కనుక ఆలోచిస్తే ఇది ముందే చెప్పుకున్నాం, స్వయంభూ క్షేత్రం అని. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచినటువంటి శ్రీనివాసుడు స్వయంభూగా వెలసినటువంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో చాలా ప్రముఖమైంది ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇంకొక విశేషం ఏంటంటే సాధారణంగా ఏ దేవాలయంలోనైనా స్వామి యొక్క విగ్రహం తూర్పు వైపుకు తిరిగి ఉంటుంది. భక్తులు పశ్చిమంగా తిరిగి నమస్కారం చేసుకుంటారు. కానీ ఇక్కడ తిరుమల శ్రీవారికి అభిముఖంగా ఉంటాడు. తిరుమలలో వెంకటేశ్వరుడు తూర్పు తిరిగి ఉంటాడు కదా, అందుకని ఇక్కడ వెంకటేశ్వరుడు పశ్చిమ వైపు తిరిగి ఉంటాడు. అందుకే అపర తిరుపతి అంటారు, కోనసీమ తిరుపతి అని కూడా అంటారండి. ఇక దక్షిణ ద్వారం కూడా దర్శనం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఈ స్వామిని దక్షిణ ద్వారం గుండా వెళ్ళి గనక దర్శనం చేసుకుంటే దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? యమధర్మరాజు కదా. అందువల్ల అపమృత్యు దోషం తొలగిపోతుంది. ఇక ఇది శివకేశవ క్షేత్రం కూడా అండి, మొదట్లోనే చెప్పుకున్నాం మనం. ఎందుకని ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలక్షమ్మ ఈ దేవాలయం ఉంది. దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ఉంటాడు. ఒకే చోట హరిహరులు ఇద్దరూ మనకు దర్శనం ఇస్తారు. అందుకని భక్తులు కూడా చూడండి, మొదట శివుణ్ణి దర్శించుకుంటారు, ఆ తర్వాత వెంకన్నను దర్శించుకుంటారు. కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారం అండి స్వామి.
సొంత ఇల్లు, సొంత స్థలం, ఎంతకాలానికి వివాహం కాకపోవటం, సంతానం కలక్కపోవటం, అప్పుల బాధ నుంచి విముక్తి కోసం మొక్కుకుంటే చాలండి, శీఘ్రమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి వాడపల్లి వెంకన్న సన్నిధిలో మహా అన్నదానం జరుగుతూ ఉంటుందండి. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం పెడతారు. అసలు మామూలుగానే తిరుమలలో కొన్ని వేల మంది తింటారు. ఇక్కడ కూడా అలాగే భోజనాలు పెడతారు. అలాగే మరొకటి ఏంటంటే 7 ప్రదక్షిణలు అనుకున్నాం కదా, ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తి కాగానే ఒక్కొక్క నాణ్యం స్వామి యొక్క హుండీలో వేసే ఒక సంప్రదాయం కూడా ఉంది. దానివల్ల మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా మనకి 3వ వారంలోనే మహిమ చూపిస్తాడు స్వామి. ఇది ఒక అద్భుతమైన విషయం అండి అక్కడ. కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉన్నవాళ్ళు ఈ వాడపల్లిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటాచలపతి స్వామివారిని, అలాగే కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని దర్శించుకొని మీ మనస్సుల్లో సంకల్పించుకున్న కోరికలన్నీ కూడా ఈడేర్చుకుందాము అని మీతో మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.